ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో చాలా ఫేవరెట్ క్వశ్చన్ ఇది. ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫిజిక్స్ నుంచి మెకానిక్స్ అనే చాప్టర్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ ఏం లేదు, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంతే. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకున్నాడుకో ఒక మార్కు నీకు జోలో పెట్టుకున్నట్లే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుంటే పేపర్ ఉండదు. చాలా ప్రీవియస్గా అనలైజ్ చేసి చూసినా నేను. ప్రతి షిఫ్ట్లోనైనా ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. ఇప్పటికీ జరగబోయే గ్రూప్ డీలో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. ఒకసారి 2 ఇవ్వచ్చు, మీ లక్ 3 ఇవ్వచ్చు. ఓకే, ఎలానో చెప్తాను. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కార్ ఆఫ్ మాస్ 200 kgs ఈజ్ మూవింగ్ with an acceleration of 5 meters per second square, then what will be the next force of a car? అంటే మనకు నెట్ ఫోర్స్ అని అడిగినాను. నెట్ ఫోర్స్ అంటే ఏమి? జస్ట్ ఫోర్స్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫోర్స్ తీసుకొని మాస్ అంటే యాక్సిలరేషన్. దాంట్లో సబ్స్టిట్యూషన్స్. మాస్ అంటే ఎంత? 200. ఇక్కడ 200 ఇచ్చినాడు. నెక్స్ట్ మనకి యాక్సిలరేషన్ అంటే ఏమి? 5 ఇచ్చినాడు. డైరెక్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తావు, ఆన్సర్ ఎంత వస్తుంది? 1000 అంటే ఫోర్స్కి ఏమి యూనిట్స్? జౌల్స్. ఓకే, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఫోర్స్ 5000 ఇచ్చిన న్యూటన్స్, మాస్ ఎంతో కనుక్కోండి, యాక్సిలరేషన్ 15 meters. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే కాంపిటీషన్ ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒకసారి స్క్రీన్ షాట్ కింద తీసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.